హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కలిగి ఉండి కిడ్నీలో రాళ్ళని రాకుండా చేసి ఒక పచ్చడి రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 టీ స్పూన్ల మినపప్పు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. మినపప్పు వేగిన తర్వాత 10 వరకు ఎండుమిరపకాయల్ని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పోపు మాడకుండా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 టీ స్పూన్ల నువ్వుపప్పుని వేసుకోవాలి. దీనిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి. ఇది అరటి దోట అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ అరటి దోటని పైన నల్లగా ఉంది కదా, అదంతా చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకోవాలి. అరటి దోటని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఈ అరటి దోటని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు అవి రాకుండా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు వచ్చిన వల్ల అయితే ఈ అరటి దోటని పచ్చిదే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా జ్యూస్ చేసుకుని ఆ రసాన్ని రోజు తాగాలండి. అలాగా రోజు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. ఇలా అంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చింతపండు అండి, ఈ చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు ఇప్పుడే వేయడం వల్ల ఆ వేడికి చింతపండు మెత్తపడిపోతుందండి, అందుకే వేసిస్తున్నాను. తర్వాత రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పోపుని వేసుకుని బాగా దంచుకోవాలి. మీకు రోట్లో దంచుకోవడం కష్టం అనుకుంటే మిక్సీలో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలాగా అంతా మెత్తగా దంచుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రేకల్ని, సరిపడా ఉప్పుని, కొద్దిగా కొత్తిమీరని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇలాగా దంచుకునేటప్పుడు వాటర్ని వేసుకోకూడదండి, వేసుకుంటే పలచనైపోతుంది పచ్చడంతా. ఇలా దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న అరటి దోటను కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి. తీపి ఇష్టపడే వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ అరటి దోటతో ఈ పచ్చడే కాదండి, పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు, అలాగే పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడి చేసి మా ఫ్రెండ్ నాకు టేస్ట్ చూపించారండి, నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, అరటి దోట పచ్చడి రెడీ అయింది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.